పెనుకొండ మెడికల్ కాలేజీపై ప్రతిపక్షం ఒకలా, పాలకపక్షం ఒకలా విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. సవితమ్మ మొన్న మెడికల్ కాలేజీని సందర్శించి జగన్ తన నమ్మకమైన మీడియా ద్వారా 17 వైద్య కళాశాలలు నిర్మించానని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. అతని పదవీ కాలం పూర్తి తర్వాత కూడా అతను ఒక్క కళాశాల కూడా పూర్తి చేయలేకపోయాడు. కేంద్ర మరియు నాబార్డ్ నిధులతో మాత్రమే కొన్ని కళాశాలలు పాక్షికంగా నిర్మించబడ్డాయి మరియు ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రారంభించబడ్డాయని ఆమె అన్నారు. 2021లో 63 ఎకరాలతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభింపబడిన పెనుగొండ మెడికల్ కళాశాల ఇప్పటికీ పునాది దశలోనే ఉందని ఆమె ఎత్తి చూపారు. జగన్ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ అసూయతో బీసీ హాస్టళ్లు, పాఠశాలలు మరియు సంక్షేమ భవనాలను నిలిపివేశారని, ప్రజావేదికలను కూల్చివేయడం పై మాత్రమే దృష్టి సారించారని ఆమె ఆరోపించారు. దీంట్లో వాడాల్సిన వస్తువులన్నీ కూడా మేమే వాడాలి. ఇది కూడా స్కామే. చూడండి ఎలా నష్టపెట్టిపోయాయో. ఈ డబ్బులన్నీ మేము కట్టాం. 1900 కోట్లు మీరు ఏదైతే పెండింగ్ పెట్టిపోయారో ఆ 1900 కోట్లు కూడా మేమే బకాయిలు చెల్లించాం. అన్ని డిపార్ట్మెంట్లు చెల్లించాం. ఇది కూడా చెల్లిస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తున్నాం. 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రజలకి, 1,63,00,000 మందికి ఈరోజు 25 లక్షల వరకు కూడా వర్తించేలాగే హెల్త్ స్కీమ్స్ కూడా మేము తీసుకొచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవసరమైతే నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు మరియు పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆదివారం పెనుగొండలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించారు. స్లాబ్ ఏరియా అనేది ఒక 5 ఎకరాల్లో నిర్మాణమైంది. కన్స్ట్రక్షన్ అవుట్ ఆఫ్ 68 ఎకర్స్ 5 ఎకర్స్ ఈ స్లాబ్ ఏరియా మనకి కనబడుతూ ఉంది. చూడండి, ఇదంతాను కూడా 5 ఎకరా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. మళ్ళా సవితమ్మకు మాత్రం ఇది కనబడలేదంటే ఇంకా డిక్షనరీలో పదజాలం ఉండదు. మంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకో, మంచి పని చేస్తూ కాపాడుకో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని నువ్వు ఆపేయాలి, తప్పు పట్టాలి, అబద్ధం చెప్పాలి. అబద్ధంకైతే నువ్వు ఫేమస్, కేర్ ఆఫ్ అబద్ధం అడ్రస్సే నువ్వు. అయితే కనిపించేదాన్ని కూడా లేదు అని అబద్ధం చెప్పే విధంగా నువ్వు ఈరోజు ఉన్నావంటే నిజంగా జనాలందరూ నేను చీకొడుతున్నారు. పెనుగొండ ప్రజలు సత్యసాయి జిల్లాకున్న వచ్చే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు ఆపుతున్నావంటే సవిత నిజంగా ప్రజలందరూ కూడా నిన్ను చీకొడుతున్నారు.
జగన్ హయాంలో కళాశాల యొక్క 3 అంతస్తులు పూర్తయ్యాయని, కానీ మిగిలిన నిర్మాణం ఆగిపోయిందని, ఇప్పుడు ప్రాజెక్టును ప్రైవేట్ పార్టీలకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రైవేట్ భాగస్వామ్యం PPP ద్వారా పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చారని ఆమె ఆరోపించారు. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరైనదేనా అని ఆమె ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇటీవల తన పర్యటనలో మంత్రి సవిత ఈ ప్రాజెక్టును అపహాస్యం చేశారని కూడా ఆమె విమర్శించారు. రాజకీయ లాభం కోసం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు తనను తాను దార్శనికుడిగా చెప్పుకున్నప్పటికీ ఒక్క వైద్య కళాశాల కూడా తేలేదని, ప్రజల సంక్షేమం కోసం 17 వైద్య కళాశాలను ప్రారంభించింది జగన్. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు వాటిని సొంత స్నేహితులకు అప్పగించడానికి కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిర్మితమైన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసురుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తమతో వాటిని పరిశీలించడానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థులకు మెడికల్ విద్య, వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి జగనమ్మేందుకు సిద్ధపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కూటమి మంత్రులు ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ పరిణామాల మధ్య మెడికల్ కాలేజీల PPP విధానంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తాజాగా వైఎస్ జగన్కు లేఖ రాశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం సరైనది కాదని సూచించారు. PPP విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని జగన్ చెబుతున్నదంతా అబద్ధాలేనని తేల్చి చెప్పారు సత్యకుమార్. కాలేజీలని, మెడికల్ కాలేజీని PPP మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. అసలు 5 ఏళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరైనప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ PPP మోడ్లో వెళ్లాల్సిన అవకాశమే ఉండేది కాదు. ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు, అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో మొత్తం 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,451 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా దాదాపు 700 కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. అంటే 5 సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా, కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం లోపలే చేయట్లేదు అంటున్నారు. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాలేజీలని మెడికల్ 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం 1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని సత్యకుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో
అడ్మిషన్లపై దృష్టి పెట్టిందని వెల్లడించారు. వైఎస్ జగన్ల కూటమి ప్రభుత్వం విఫలం కాకూడదనే పీపీపీ విధానాన్ని ఎంచుకున్నట్టు సత్యకుమార్ తెలియజేశారు. పీపీపీకి ప్రైవేటీకరణకు చాలా వ్యత్యాసం ఉందని సత్యకుమార్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలపై తన వివరణకు వైఎస్ జగన్ దమ్ముంటే స్పందించాలని డిమాండ్ చేశారు. తాము చేయని వాటిని గురించి కూడా జగన్ ప్రభుత్వం తామే చేశామని చెప్పుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రసారాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.